హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామై బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఎండలు చాలా మండిపోతున్నాయి అన్నమాట. సో చిన్న పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పాలు తాగే బిడ్డలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమ్మర్ టైంలో అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వాళ్ళు డీహైడ్రేషన్ బారిన పడకుండా మనమే జాగ్రత్త పడాలి. సో ఎలాంటి జాగ్రత్తలు అనేవి ఇందులో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఉక్కపోతలు చాలా ఎక్కువగా స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ టైంలో మనం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పాలు తాగే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ పిల్లలు వాళ్ళకి ఎంత ఇబ్బంది అనిపించినా కూడా ప్రతిదీ కూడా ఏడుపుతోనే చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి చిరాకు వచ్చినా, ఆకలైనా, మోషన్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా కూడా ఏడుపుతో సమాధానం చెప్తూ ఉంటారు. కాబట్టి సో తల్లిదండ్రులుగా మీరే అబ్జర్వ్ చేసుకోవాలి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అనేది. ముఖ్యంగా వాళ్ళకి ఈ సమ్మర్ టైంలో 2 పూట్ల స్నానం అనేది పోయాలి, ఖచ్చితంగా గోరువెచ్చని వాటర్తో. సో ఈవినింగ్ పోద్దాంలే అనేసి మార్నింగ్ ఊరుకోకండి, మార్నింగ్ పోసాం కదా అనేసి ఈవినింగ్ పోయకుండా ఉండకండి. ఖచ్చితంగా 2 పూట్లు స్నానం పోయండి. సో న్యూ బర్న్ బేబీస్ అయినా కూడా 2 పూట్లు స్నానం పోయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా బాడీ హీట్గానే ఉంటుంది. సో టెంపరేచర్ అనేది హీట్గా ఉండడం వల్ల వాళ్ళకి కూడా చెమట వచ్చేస్తుంది. సో అట్లా చిరాకు అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు పిల్లలు. కాబట్టి 2 పూటల స్నానం అనేది అయితే పోయండి. సో పోసే ముందు మంచిగా చక్కగా ఆయిల్తో మసాజ్ చేసేసి స్నానం పోయండి అనమాట. సో హ్యాపీగా అలాగే స్నానం పోసిన తర్వాత మంచి కాటన్ దుస్తులు వేయండి. మెత్తటి కాటన్స్ జుబ్బాలు దొరుకుతూ ఉంటాయి కదా, సో వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉండే బట్టలు మాత్రం వేయండి. సో ఏదన్నా పెళ్ళికి అట్లా వెళ్ళినప్పుడు ఆడపిల్లలకైతే చాలా కుట్టే గౌన్స్ ఇట్లా పొదల్లాగా ఉంటాయి, అట్లాంటివి వేస్తూ ఉంటారు. సో పిల్లలు మనం అందంగా కనబడడానికి కంటే కూడా ఫస్ట్ వాళ్ళు పీస్ఫుల్గా ఉండే డ్రెస్సులు వేయండి. సో మనం ఏంటంటే మంచిగా చూడడానికి బాగా క్యూట్గా కనబడాలనేసి పెద్ద పొదల్లాగా ఉండేవి, వాళ్ళని ఇబ్బంది పెట్టేవి, వాళ్ళ ఏజ్కి మించి బరువు మోసే బట్టలు వేస్తూ ఉంటారు. సో అట్లాంటివి అస్సలు వేయకండి కొన్ని రోజుల వరకు. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి చాలా సెన్సిటివ్ ఉంటుంది, వాళ్ళ స్కిన్ తొందరగా రెడ్గా అయిపోతూ ఉంటుంది అండ్ బాగా చిరాకు పడుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి మంచి మెత్తటి దుస్తులే వేయండి. హ్యాపీగా వాళ్ళకి 2 పూట్ల స్నానం పోయండి. మంచిగా ఈ ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకునేలా చేయండి. ఎందుకంటే పిల్లలు బాగా హీట్ ఉన్నా కూడా భరించుకోలేరు. కూలర్ ఉంటే కూలర్ దగ్గర, లేకపోతే ఫ్యాన్, ఏసీ అట్లా ఉంటే చల్లటి వాతావరణంలో ఉంచండి. ముఖ్యంగా ఎండ టైంలో వాళ్ళని బయటకు తీసుకుపోకండి, ఎందుకంటే ఓర్చుకోలేరు ఎండకి పిల్లలు. సో ఇంకొకటి ఏంటంటే మీరు పాలిచ్చే తల్లులు కాబట్టి ఖచ్చితంగా మీరు వాటర్ కంటెంట్ ఫుల్గా తాగండి. మీరు వాటర్ కంటెంట్ ఫుల్గా తాగితేనే బేబీకి పుష్కలంగా పాలు అందుతాయి. ఖచ్చితంగా ఈ సమ్మర్ టైంలో 1.5 అవర్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి బేబీకి ఫీడ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది వాళ్ళ బాడీ. డెఫినెట్లీ ఫీడ్ చేయండి. సో మీకు మంచిగా పుష్కలంగా పాలు అందాలంటే మీరు మంచిగా వాటర్ కంటెంట్ తీసుకుంటూ ఉండండి. వెజిటేబుల్స్ లేకపోతే ఫ్రూట్స్ అట్లాంటివి తీసుకుంటే అది బేబీ హెల్త్కి మీకు ఇద్దరికి కూడా మంచిది అన్నమాట. అలాగే ఈ సమ్మర్ టైంలో బేబీస్కి ఏంటంటే చెమట పొక్కులు వస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది అంత సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి. సో ముఖ్యంగా ఈ చేతి మడతలలో, ఈ మెడల దగ్గర చాలా చెమట వచ్చేస్తుంటుంది. కాబట్టి మీరు ఆ ప్లేస్లలో కొంచెం పౌడర్ వేస్తూ పొడిగా ఉంచడానికి చూడండి, ఎందుకంటే తడిగా ఉంటే చెమట వచ్చేస్తుంది. సో ఎందుకంటే కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే మొత్తం ఈ చేతుల దగ్గర బాగా ఇబ్బంది ఉంటుంది పిల్లలకి, అలాగే ఇక్కడ కింద కాళ్ళ దగ్గర అట్లా ఇబ్బంది అనిపిస్తుంది. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. సో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా తల్లి మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. సో ఈ సమ్మర్ టైంలో బేబీకి మీకు వేడి చేసే పదార్థాలని అవాయిడ్ చేయండి, బయటి ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. సో మీరు ఐస్ క్రీమ్స్ తిన్నారనుకోండి, ఖచ్చితంగా బేబీకి సమ్మర్ టైంలో అయినా కూడా జలుబు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీలైనంత వరకు ముఖ్యంగా పాలిచ్చే తల్లులు వీటిని అవాయిడ్ చేయండి. అలాగే కూల్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయండి తల్లులు, ఎందుకంటే కూల్ డ్రింక్స్ కూడా అంత మంచిది కదండి. మీరు పాలిస్తున్నారు కాబట్టి అది బేబీ వరకు వెళ్తుంది. కాబట్టి కేర్ఫుల్గా మంచి ఆహారమే తీసుకోండి, బేబీ డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే మనం చల్లటి తాగినప్పుడు అప్పటి మందం దాహం తీరుస్తుందేమో, కానీ అందులో ఉండే కొన్ని కెమికల్స్ మనకు వేడిని పుట్టిస్తుంది బాడీలో. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనం ఒక రోజులో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగి వాటర్ కంటెంట్ తాగకపోతే ఈవినింగ్ టైం వరకు బాగా వేడి చేస్తుంది, ఎందుకంటే అది వాటర్ కాదు, అందులో ఉండే కొన్ని కెమికల్స్ మన దాహాన్ని ఆపేస్తాయేమో కానీ సో మన బాడీని డీహైడ్రేషన్ కాకుండా ఉంచలేవు. కాబట్టి మనం వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. సో వాటర్ మిలన్స్ కానీ, కీర దోస ఇట్లాంటివి అన్నీ తీసుకోవడం వల్ల వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాగే అందులో కొబ్బరి బొండ, ఇవన్నీ కూడా పాలిచ్చే తల్లికి చాలా మంచివి. సో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో బేబీ ఆరోగ్యంగా ఉంటుంది, సమ్మర్ టైంలో కూడా హ్యాపీగా ఎదుగుదల అనేది బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా సందేహాలు కూడా కింద కామెంట్ చేయండి.
తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.